కోట గురుకుల పాఠశాల తొలగించి విద్యార్థులను బలవంతంగా వేర్వేరు పాఠశాలలకు తరలించడం ద్వారా కూటమి ప్రభుత్వం దళిత విద్యార్థులను నట్టేట ముంచిందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం కోట గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చదువుకు దూరమైన బడుగు బలహీన వర్గాల దళిత విద్యార్థుల చదువు ప్రభుత్వ బాధ్యతగా భావించి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. కోట గురుకులం ప్రతిష్టాత్మకమైందని, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ పాఠశాల తీర్చిదిద్దిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరాలోచించాలని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని బహుజన యూత్ ఫోర్స్, బహుజన పార్టీ విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోట గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ దేశంలో గురుకుల విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా కోట, వాకాడు, చిట్టమూరు మండల ప్రాంతాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కోట ఎస్సీ అంబేద్కర్ గురుకులానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. నేను కూడా 2008 10th ఇక్కడ చదివి ఈరోజు కోట కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాను. ఒక కోట గురుకుల పాఠశాల అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి క్రమంలో ఎంతోమంది వేల విద్యార్థుల భవిష్యత్తుకి బాటలేసినటువంటి ఈ విద్యా సంస్థని ఈరోజు పునాదులతో సహా కూల్చడానికి చేసినటువంటి చర్య చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే మనం కోటలో 3 మండలానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటలో అంబేద్కర్ భవనాన్ని సాధించుకోవడానికి 30 తిప్పలు పడుతున్నాం. ఎంతో కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గూడూరు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ మనం సాధించుకోలేకపోయాం. అటువంటిది ఉన్నది తీసేసి అత్యాధునిక అధునాతన విద్యని అందిస్తూ ఉండడం ఆ దళిత సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడం లాగా ఉంది. ఎందుకంటే ఉన్న కళ్ళుని పొడి చేసి మీకు ఇంటర్నేషనల్లో కళ్ళు ఇస్తామని చెప్పినట్టుగా ఇది చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కూటమి ప్రభుత్వ స్థానిక నాయకులు కూడా దీనిపై గలం విప్పాలని, ఈ దళిత విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా కల్పించాలని ఆశిస్తూ ముగిస్తున్నా. జై భీమ్. నియోజకవర్గంలో ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆ రోజు 37 సంవత్సరాల క్రితం గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాలని స్థాపించారు. ఆ పాఠశాలని ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఐఐటి పాఠశాలను స్థాపించాలని నిర్ణయించారు. దానికి హర్షిస్తున్నాం అందరం కూడా. కానీ 37 సంవత్సరాల నుంచి దాదాపు 460 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. అర్థాంతరంగా వాళ్ళందరూ ఖాళీ చేసి ఐఐటి పాఠశాల నిర్మించాలనుకోవటం, అది మేమందరం మాకున్న విద్యార్థులందరూ తల్లిదండ్రులందరూ బాధపడుతున్నారు. కాబట్టి మేము కోరుకునేది అంటే ప్రభుత్వ స్థలాలు బొచ్చుబోళ్ళు ఉన్నాయి, బీడుబడిపోయిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి చోట తాత్కాలికంగా దాన్ని ఏర్పాటు చేసి అక్కడుండే పాఠశాలని మూసివేయకూడదని కోరుకుంటూ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి అర్జీ ఇచ్చి తెలియజేస్తున్నాం. అట్లయితే మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్న పాఠశాల పోతే మళ్ళీ తెచ్చుకోలేం కాబట్టి తప్పనిసరిగా దాన్ని యథాతథంగా కొనసాగించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.